నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ గుడివాడ మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడివాడలో మహాసముద్రం కనిపిస్తోందని వ్యాఖ్య పలాస ప్రజాగళం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో దొంగలు పడ్డారని అందరం కలిసి కాపాడుకోవాలని పిలుపు జగన్పై రాయి విసిరిన నిందితులు గుర్తింపు 5గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు గుడివాడలో మహాసముద్రం కనిపిస్తోందని మే 13న జరగబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం పక్షాన నిలిచే జనసముద్రం ఇది అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. మీ బిడ్డ జగన్ 2 చేతులు జోడించి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడని అన్నారు. పేదల భవిష్యత్తు కొరకు పథకాలన్నీ కాపాడుకునేందుకు పథకాలను కొనసాగించేందుకు సమర శంఖం పూరిద్దామా అని ప్రజలను అడిగారు. కృష్ణా జిల్లా గుడివాడలో మేమంతా సిద్ధం సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. పెత్తందారులతో యుద్ధానికి మీరంతా సిద్ధమేనా అంటూ తనదైన శైలిలో ప్రసంగం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రజా సంక్షేమం కోసం 130 సార్లు బటన్ నొక్కామని మే 13న జరిగే ఎన్నికల్లో మన ప్రభుత్వం కోసం మీరు ఫ్యాన్ మీద 2 బటన్లు నొక్కండి అని పిలుపునిచ్చారు. మరో 100 మందికి చెప్పి నొక్కించండి అని మీరంతా స్టార్ క్యాంపెయినర్లుగా ఉండడానికి సిద్ధమేనా? ఇక్కడున్నది మంచి చేశాను అని ధైర్యంగా చెప్పుకోగలిగిన ఒక్క జగన్ మాత్రమే అని అన్నారు. గతంలో ఏ మంచిని చేయని ఏ పేదను ఆదుకోని మోసాలే అలవాటుగా పెట్టుకున్న 10 మంది కుట్రదారులు అవతలి వైపు ఉన్నారని ఆరోపించారు. ఎవరైనా నమ్మటం అంటే చెరువులో చేపలకు కొంగల్ని కాపలా పెట్టడమే. ఇలాంటి వారిని ఎవరైనా నమ్మడము అనంటే దొంగ చేతికి తాళాలు ఇవ్వటమే. చంద్రబాబు నమ్మడము అనంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే. ఒక బాణం వేసినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు. పైగా ఈ స్థాయికి వీరు దిగజారారు అనంటే దాని అర్థం ఏమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అనంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. అందుకే చెప్తా ఉన్నా, ఈ తాటాకి చెప్పుళ్లకు మీ బిడ్డ అదరడు, మీ బిడ్డ బెదరడు. రాష్ట్రంలో దొంగలు పడ్డారని అందరం కలిసి కాపాడుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ 5 ఏళ్ల పాటు ప్రజలు అనేక బాధలు పడ్డారని వివరించారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలందరూ సిద్ధమయ్యారని తెలియజేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. తన ప్రసంగాన్ని సర్దార్ గౌతు లచ్చన్న ప్రస్తావనతో ప్రారంభించారు. సర్దార్ గౌతు లచ్చన్న ఒక స్వాతంత్ర సమర యోధుడే కాకుండా ప్రజల కోసం, రైతుల కోసం ఆ రోజుల్లోనే శ్రీకాకుళం నుంచి చెన్నైకి రైతు మార్చ్ నిర్వహించిన మహానాయకుడు అని కీర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది డ్రామా కాదు, నేను కూడా ఒప్పుకుంటున్నా. రాయో ఇంకేదో వచ్చింది, పడ్డది. ఆ పడిన వస్తువు అక్కడ ఉండాలి కదా. ఆ తగిలిన వస్తువు వెంటనే మాయమైపోయిందా? జగన్ వచ్చాడంట, కరెంటు పోయిందంట, అందుకు నేను బాధ్యుడంట. ప్రభుత్వం నీదా నాదా? నీ ప్రభుత్వంలో కరెంటు పోతే నాదా బాధ్యత? నా ప్రభుత్వంలో ఉన్నప్పుడు నన్ను తిట్టావు, ఇప్పుడు నీ ప్రభుత్వంలోనూ నన్ను తిడుతున్నావు. సరే, కరెంటు పోయింది, బస్సు మీద ఎందుకు నిలబడ్డావు? ఏం చేస్తున్నారు పోలీసులు? తీసుకుపోవాలి కదా లోపలికి అని నిలదీశారు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ కొంతమంది పేటీఎం బ్యాచ్. మీ బ్రాండ్ ఏంటంటున్నారు, మిమ్మల్ని చూస్తే ఏం గుర్తొస్తుంది అంటున్నారు. నేను ఒకటే సమాధానం చెప్తున్నా, పేటీఎం బ్యాచ్ 11 డిఎస్సీలు పెట్టాం. ఒక్క డిఎస్సీ పెట్టలేని అసమర్థుడు మీరు. సమాధానం చెప్పండి. మళ్ళీ ఈరోజు హామీ ఇస్తున్నా, వచ్చిన మొదటి సంతకం फर्स्ट सिग्नेचर डीएससी पैने पेड़तानु
మా యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాను, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్లకు పంచాలి. అది పరిపాలన అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికో పేరు వస్తుందని 30,000 ఎకరాలు భూమి అమరావతికి సేకరిస్తే 10,000 కోట్లతో బిల్డింగులు కడితే పాడుబెట్టినోడు, రాష్ట్రానికి రాజధాని లేనోడు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ సైకో ముఖ్యమంత్రి. ఇంకో పక్కన నాకు పేరు వస్తుందని లక్షల టిట్కో ఇళ్లు పేదవాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన దుర్మార్గుడు ఈ వ్యక్తి. ఇంకో పక్క అందిన కాడికి అప్పులు చేసి ప్రజల్ని దొబ్బేసి దానిపైనే తన పేరేసుకుని దానం చేస్తున్నానని దాన చక్రవర్తి కింద ప్రొజెక్ట్ చేసుకున్న దుర్మార్గుడు. ఇవన్నీ చూస్తే అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించాడు. దానికి ఒక హీరోయిజంగా మాట్లాడుతున్నాడు. ఏ రోడ్డుకైనా మట్టేశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవసాయ శాఖ పనిచేస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. సాగునీటి శాఖ పనిచేస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ప్రాజెక్టు కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. విద్యాశాఖ పనిచేస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. ఆరోగ్య శాఖ పనిచేస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. హాస్పిటల్ మందులు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై రాయితో దాడి చేసిన నిందితులను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడ్డ యువకుడితో పాటు మొత్తం 5గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. దీనిపై విజయవాడ పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కేసు దర్యాప్తుకు సంబంధించి వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేడు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. సెల్ ఫోన్ డేటాతో పాటు క్లూస్ టీం పరిశీలనలో కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిపై దాడి చేసింది వడ్డెర కాలనీకి చెందిన సతీష్ కుమార్ అలియాస్ సత్తిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఫుట్పాత్ పై వేసే టైల్స్ లో విరిగిన ముక్కను జేబులో పెట్టుకుని వచ్చిన సత్తి సడన్ గా సీఎం పైకి ఆ రాయిని విసిరినట్లు తెలుస్తోంది. ఉదయం సత్తితో పాటు అతడి పక్కనే ఉన్న ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్లను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా సీఎంపై దాడికి కారణం ఏంటనే వివరాలు కానీ, దాడి వెనుక రాజకీయ పార్టీల హస్తం ఉందా అనే విషయం కానీ బయటకు రాలేదు. ప్రజల సింపతి కోసమే కోడికత్తి, గొడ్డలి, రాళ్లతో జగన్మోహన్ రెడ్డి డ్రామాలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. టోల్గేట్ వద్ద గంజాయి పట్టుబడ్డ రెండో రోజే జగన్మోహన్ రెడ్డి నివాసంలోకి ప్రవేశించిన కంటైనర్లో ఏముందో తేల్చాలని అన్నారు. ఎంపీ సీటు కోసం బాబాయిని చంపిన వైసీపీ పార్టీ ఒక పార్టీయేనా అని ఆమె ప్రశ్నించారు. తాడేపల్లిలోని పోస్టాఫీస్ సెంటర్ నుండి ఇంటింటికి టీడీపీ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ హత్య ప్రయత్నం చేశారంటూ ₹5 బ్యాండేజ్ వేసుకుని దాడి చేసిన వ్యక్తిని పట్టుకుంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్ముని ₹2 లక్షల ప్రకటించడానికి తీవ్రంగా వ్యతిరేకించారు. కక్ష కట్టి చేనేత కార్మిక భవనాన్ని కూల్చిన వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి అని అన్నారు. గత మాజీ ఎమ్మెల్యేలు మంగళగిరి నియోజకవర్గానికి చేనేతలు, కార్మికులకు చేసింది ఏమీ లేదని తేల్చి చెప్పారు. చేనేతలకు అవమానించే విధంగా నేతన నేస్తాన్నివ్వకుండా జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి స్థానికులు నారా లోకేష్ ని తన సొంత ఇంటి బిడ్డలాగా ఆదరిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. మెజారిటీ కోసం ప్రచారం చేస్తున్నామే తప్ప మంగళగిరి నియోజకవర్గ ప్రజలు నారా లోకేష్ ని తమ సొంత బిడ్డలాగా ఆదరిస్తున్నారని అన్నారు. అంతకుముందు కోడికత్తి డ్రామాలు ఆడారు, అది పారలేదు. తర్వాత గొడ్డల పోటతో సింపతి సంపాదించారు. ఇప్పుడేమో ఈ గులకరాయి డ్రామా ఇప్పుడు ఆడుతా ఉన్నారు. 4 రోజుల నుంచి ఇది ఆడుతా ఉన్నారు. ఏకంగా హత్యాయత్నం ఎవరో చేసేసారని చెప్పిగా మాట్లాడుతా ఉన్నారు. మేము కూడా తెలుగుదేశం తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఆడెవడో బయటికి తీసుకురండి, వాడిని ఎవడో పట్టుకోండి, మేమేం కాదంటాలా, మీరు పట్టుకోండి. కాకపోతే చిన్న ₹50 బ్యాండేడ్ వేసి ₹2 లక్షల ప్రకటించమే మాకు హాస్యాస్పదంగా ఉంది. 2 లక్షలు ప్రకటించారు. ఎవడబ్బ సొమ్ముని ప్రకటించారు? 2 లక్షలు ప్రజలు పన్నుల రూపంలో కట్టే సొమ్ముని తీసుకొచ్చి 2 లక్షలు అని చెప్పి డిక్లేర్ చేశారు. అది వాళ్ళకే చెల్లుబాటు అయింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మంగళగిరిలో ముఖ్యంగా రామకృష్ణారెడ్డి చేసింది ఏమీ లేదు. ముఖ్యంగా చేనేతల మీద కక్ష కట్టి చేనేత కార్మిక భవనాన్ని కూడా కూల్చేయటం జరిగింది. అంతకు ముందున్న మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ఆ కులానికి చేసింది ఏమీ లేదు. వాళ్ళకు వాళ్ళు ఎదిగారే తప్ప ఈ కులానికి చేసింది కూడా ఏమీ లేదు. చేనేత కులానికి అందరికీ కూడా తెలుసు.
చేనేత కులానికి సంబంధించిన వస్త్ర వ్యాపారులు ధర్మవరం నుంచి విజయవాడకు వచ్చి ఒక వైసీపీ నాయకుడికి సరుకు అమ్మి డబ్బులు ఇవ్వకపోతే డబ్బులు అడిగినందుకు 3వ అంతస్తులో నగ్నంగా కూర్చోపెట్టి వాళ్ళ దగ్గర గొలుసులు ఉంగరాలు కూడా లాక్కొని చివరికి వాళ్ళ నిక్కర్లో ఉన్న జేబులో ఉన్న డబ్బులు కూడా లాక్కొని వివస్త్రం చేసి వాళ్ళని హింస పెట్టిన మాట వాస్తవం కాదా? అప్పుడు ఈ కాండ్రు కమలా గారు మాట్లాడారా? ఈ మూడు హనుమంతరావు గారు మాట్లాడారా? ఎవరు మాట్లాడారు? లోకేష్ గారు మమ్మల్ని ధర్మవరం పంపించి మరి వాళ్ళకి భరోసా కల్పించమని అడిగితే మేమందరం తెలుగుదేశం పార్టీ తరఫున చేనేత వాళ్ళందరం కూడా వెళ్ళి వాళ్ళకి భరోసా కల్పించడం జరిగింది. ఆ తర్వాతే భయపడిపోయి వైసీపీ పోలీస్ కేసు పెట్టింది. కానీ ఇంతవరకు కూడా తేల్చలేదు. ఇలా చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. నేతన్న నేస్తం అన్నారు, అరాకొరాగా ఇస్తున్నారు. ఎందుకు ఇలా ఇస్తున్నారు? అద్దెకి మగ్గాలు తీసుకున్న వాళ్ళు కూడా మీకు న్యాయం చేయాలి కదా. అంటే మీరు ఎక్కడి నుంచి అక్కడ పోతారు, అక్కడి నుంచి ఇంకెక్కడికో పోతారు, మీకేంటి ఇచ్చేది నేతన్న నేస్తం అని చెప్పి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి చేనేత వాళ్ళని అవమానించే విధంగా మాట్లాడారు. ఆప్కో చైర్మన్ గా మురుగుడు హనుమంతరావు ఉన్నప్పుడు పవర్ రూమ్ వస్త్రాలను ప్రోత్సహించి చేనేతలకు అన్యాయం చేశారని పిల్లలమర్రి బాలకృష్ణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బడ్జెట్లో చేనేతలకు ద్రోహం చేసి 80 కోట్ల రూపాయలు సహకార సంఘాలు చెల్లించకుండా ఈ రోజు దివాలా తీసే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని చేనేత కార్మిక భవన్లో పిల్లలమర్రి బాలకృష్ణ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మజూరీ చేసే చేనేతలు కార్మికులు పెన్షన్ పెట్టుకునేందుకు బ్యాంకులో అప్లై చేస్తే బ్యాంకులో లావాదేవీలు జరిగినట్టు 6 నెలల జీఎస్టీ బిల్లు కావాలని షరతులు పెట్టి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే చేనేత పరిశ్రమను కాపాడుతామని అన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సొంత ఇల్లు ఉండి మగ్గం ఉన్న వారికే చేనేత పథకాలను అమలు చేసి షెడ్డు కార్మికులను అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో చేనేతలకు అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించని మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే అభ్యర్థిగా మురుగుడు లావణ్యను గెలిపిస్తే చేనేత అభివృద్ధికి కృషి చేస్తాననడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేనేతలకు అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. చేనేతలకు అన్యాయం చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఓడించి ఇండియా కూటమి సిపిఎం, సిపిఐ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. 50 సంవత్సరాలకు పెన్షన్ అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో స్టార్ట్ అయింది. కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఇచ్చినటువంటి పెన్షన్కి ఈ రోజు పెరిగిన ధరలతో పాటు చూసుకుంటే 2000 పెన్షన్ ఇస్తానని చెప్తున్నారు. ఈ పెన్షన్ పెద్ద ఎక్కువేమి కాదు. కాకపోతే ఏమిటంటే ఆయన అమౌంట్ ఎక్కువగా చూపించి నేనే చేశాను చేనేతకి మేలు ఇంకెవరు చేయలేదని చెప్పుకోవడానికి వస్తుంది తప్ప ఈ 5 సంవత్సరాల కాలంలో బడ్జెట్కి 1 రూపాయి కేటాయించలేదు. సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు కేటాయిస్తానని హామీ ఇచ్చాడు. మరి 5 సంవత్సరాలు 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. బడ్జెట్లో 1 రూపాయి కూడా కేటాయించలేదు. బడ్జెట్లో 200 కోట్లు కేటాయిస్తా ఉన్నాడు. 200 కోట్లు దేనికి కేటాయిస్తా ఉన్నాడు? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2 లక్షల చేనేత కార్మికులుంటే 81,700 మందికి ఈ నేతన్న నేస్తం ఇస్తా ఉన్నాడు. ఈ 200 కోట్లు 81,700 మందికి 196 కోట్లు 80 లక్షల రూపాయలు పోగా మిగతా 3 కోట్లు ఎంప్లాయీస్ శాలరీస్కి సరిపోతున్నాయి తప్ప చేనేత కార్మికులకి 1 రూపాయి కూడా కేటాయించలేదు. బడ్జెట్ లేకుండా చేనేత ఏ విధంగా ముందుకు పోతుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని బడ్జెట్ లేనటువంటి చేనేతని ధ్వంసం చేసేది పౌరులు యజమానులకు కట్టబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారనేది స్పష్టంగా కనపడతా ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ మంగళగిరి నియోజకవర్గంలో మురుగుడు లావణ్యని కూడా ఖచ్చితంగా ఓడించాలి. చేనేత కుటుంబం అని చెప్పుకునేటువంటి వాళ్ళు చేనేతకి ద్రోహం చేస్తే మాట్లాడకుండా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. 10 సంవత్సరాల బీజేపీ నరరూప రాక్షస పాలనకు స్వస్తి చెప్పాలని మంగళగిరి కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ జీవన్ సాగర్ పిలుపునిచ్చారు. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న మన భారతదేశం అని చాటి చెప్పే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆయన కోరారు. మంగళగిరిలోని తిప్పల బజార్ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంగళగిరి కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ జీవన్ సాగర్ మాట్లాడుతూ క్రైస్తవులు, దళితులు, రైతులను ఇబ్బందులు పెడుతున్న మోడీ ప్రభుత్వాన్ని అంతమొందించాలని పిలుపునిచ్చారు. 10 సంవత్సరాల మోడీ పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరు ప్రజలు ఎంతో నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతతత్వ పార్టీతో కూటమిగా ఏర్పడ్డ టీడీపీ, జనసేన, వైఎస్ఆర్ పార్టీలకు ఓటు వేస్తే తిరిగి బీజేపీ పార్టీకి ఓటు వేసినట్టేనని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రజలందరూ కలిసి బీజేపీ పార్టీతో రూపాయి, కారు ఒప్పందాన్ని కుదుర్చుకున్న పార్టీలను ఓడించాలని అన్నారు. దేశ ప్రజలను కాపాడేందుకు సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమిగా ఏర్పడిందని తెలియజేశారు. మతతత్వ పాలనకు విరుద్ధంగా మోడీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఇండియా కూటమిగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఇండియా కూటమిగా ఏర్పడ్డ సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీల కలయికతో
విడగొట్టబడి పాలించే ఈ నరరూప రాక్షస బీజేపీ పాలనను అంతమొందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇండియా కూటమి భాగస్వామిగా మనం పనిచేస్తూ దేశ ప్రజలను రక్షించే విధంగా దేశ భద్రతకు విచ్ఛిన్నమైపోయిన విడగొట్టబడ్డ దేశాన్ని సమకూర్చే ఐకమత్యంగా భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న దేశం మనది భారతదేశం అని చాటి చెప్పే ఈ ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత దేశ ప్రజలకు ఎంతగానో ఉంది. చూడబోతే 10 సంవత్సరాల పాలనలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు, మన ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించే తీరు, ఇచ్చినట్టుగానే ఇచ్చి 10 రూపాయలు ఎక్కువ వడ్డీ వేసి మన దగ్గర పీక్కు తినే వైనం. ప్రజలారా గమనించండి, మన గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా ఎన్డీఏ కూటమిలో పార్లమెంట్ అభ్యర్థిగా జంగా అజయ్ కుమార్ని గెలిపించుకోవాల్సిన అవసరం మనకు ఎంతగానో ఉంది. అందుకనే వైసీపీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ఈ సందర్భంగా ఓడించాలని చెప్పి మేము పిలిపిస్తూ ఉన్నాం. కానీ ఈ రెండు, ఒకటి బీజేపీ, దానికి అనుకూలంగా ఉన్నటువంటి టీడీపీ జనసేన పార్టీలో కూటమిగా కట్టినాయి. ఈ కూటమి వాళ్ళ మతోన్మాద శక్తుల చేతుల్లో కీలుబొమ్మలాగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, మన రాజధాని, మన అమరావతి రాజధాని కూడా ఈరోజు లేకుండా చేసినటువంటి పరిస్థితుల్లో అటు బీజేపీకి అంటగాగే వాళ్ళకి, బీజేపీని పరోక్షంగా బలపరిచేటువంటి వాళ్ళందరినీ కూడా ఈ ఎన్నికల్లో ఓడించాలి అని చెప్పేసి మేము పిలిపిస్తూ ఉన్నాం. ఈరోజు క్రిస్టియన్స్ మీద దాడులు, అదేవిధంగా కమ్యూనిస్ట్ పైన దాడులు చేసే విధంగా రూపు చేస్తుంది. మన ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం 2024లో అధికారంలోకి వస్తే వాళ్ళు చేసే విధానాలు 400 సీట్లు అడుగుతున్నాడు. ఎందుకు 400 సీట్లు అడుగుతున్నారు జనం గమనించాలి. 400 సీట్లు ప్రజలు ఇస్తే మన రాజ్యాంగాన్ని మార్చి ఈరోజు మతోన్మాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ప్రజల్ని ఈరోజు వాళ్ళు భయభ్రాంతులు చేసే పరిస్థితికి తీసుకొచ్చే విధానంగా నడుస్తుంది. వీటన్నిటికీ ఏదైనా ఉందంటే వామపక్షాలు, ఇండియా కూటమే ఈరోజు సరైన ఈ దేశానికి దిక్సూచి అని చెప్పి ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఇండియా కూటమి ఈరోజు చూసాం మేనిఫెస్టో, గ్యాస్ సిలిండర్ 2014లో ఇదే బీజేపీ ప్రభుత్వం అధికారం రాకముందు గ్యాస్ సిలిండర్లు మరి 400 టైంలో 400 రేటు ఎక్కువ అని చెప్పి సిలిండర్లు ఎత్తివే పెట్టుకొని పార్లమెంట్ మీదకి వెళ్ళినటువంటి బీజేపీ ఎంపీలు ఈరోజు అదే సిలిండర్ని 12 రూపాయలకు అమ్ముతున్న విధానం చూస్తే ఏ విధంగా చూసాం. నిత్యావసర రేట్లు, పెట్రోల్ రేట్లు 70 రూపాయలు అటువంటి పెట్రోల్ ఈరోజు 110 రూపాయలు అమ్మిందని చేసుకొచ్చి ఎవరు చేశారంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వం. మన ఇండియా కూటమిని మనందరం కూడా ప్రజలు గెలిపించుకుంటే భారతదేశం ప్రజలందరూ కూడా చాలా బాగుంటారు. రేట్లన్నీ పెరిగిపోయి ఆకాశాన్ని అంటుకున్నాయి. నిరుపేదలో 500 సంపాదిస్తే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు జరుగుతున్న బీజేపీ ప్రభుత్వం మతత్వాలు రెచ్చగొట్టి మన మణిపూర్లో జరుగుతున్నటువంటి ఘోరాన్ని మన ప్రజలంతా చూసాం. ఎవరు ఖండించట్లేదు. తర్వాత ఉత్తరప్రదేశ్లో 2 దళిత పిల్లల్ని మంటల్లో వేసి తాగొట్టారు పిల్లల్ని, అది కూడా ప్రజలందరూ చూశారు. తర్వాత గోమాసం తినాలని చెప్పి ముస్లిం మతాన్ని 200 మంది బీజేపీ కార్యకర్తలు ఇంటి మీద వెళ్ళి ఇక్లాక్ అనే వ్యక్తిని దారుణంగా చంపేశారు. ఇవన్నిటి మీద యాక్షన్ తీసుకొని కేసులు పెట్టమంటే ఎవరు కూడా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకని మనందరం కూడా కుల మతాలకు అతీతంగా రాష్ట్రంలోని నిరుపేదలకు సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుందని మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య తెలియజేశారు. ఎన్ని కూటములు వచ్చినా అవి అన్ని ఒక సైడు, విజయం మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వందేనని అన్నారు. పాత మంగళగిరిలోని జిఆర్టీ స్కూల్ సెంటర్ నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య పార్టీ ప్రచారాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురుగుడు లావణ్య మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అందించలేనంత సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని అన్నారు. స్థానిక ప్రజలు తమ ఇంటి బిడ్డలాగా ఆదరిస్తున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. స్థానిక సంస్థలపై అవగాహన ఉందని, గెలిచిన వెంటనే అందరికీ అందుబాటులో ఉండి మంగళగిరి నియోజకవర్గంలోని సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. ఉన్నతి కోసం కృషి చేసే వారిలో జగనన్న ప్రథమ స్థానంలో ఉన్నారు. మరి ఏ ముఖ్యమంత్రి కూడా అందించినంత సంక్షేమం పేదవారి కోసం జగనన్న అందిస్తున్నారు.
పేదలు కూడా అందరూ గుర్తుంచుకొని సంక్షేమం అందుకుంటున్న కుటుంబాలన్నీ కూడా మేము జగనన్నకి రుణపడి ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నారు. మరి కుల మతం పార్టీ ఏమీ విభేదాలు లేకుండా కూడా అందరికీ సమానంగా అందేలాగా సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందిస్తున్నారు. మరి ఇవన్నీ చూస్తూ ప్రజలు మేమంతా జగనన్న వైపున ఉన్నారు, ఎన్ని కూటములు వచ్చినా కానీ అవి ఒక సైడు, విజయం మాత్రం జగనన్న సైడే అని మాకు ఖచ్చితంగా చెప్తున్నారు. మేము ఈరోజు ప్రచారంకి వెళ్తుంటే కూడా మాకు అందరూ అదే తెలియజేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది మాకు. నేను కూడా అందుబాటులో ఉంటాను ఎప్పటికీ. మీ కుటుంబ సభ్యురాల్లాగా భావించి నన్ను కూడా మీ బిడ్డలాగా మీ సోదరిలాగా భావించి గెలిపించండి. ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా పరిష్కారం చేస్తానని తెలియజేస్తున్నాను. అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. అలాగే కిల్లారి రోసేన్ గారు కూడా భారీ మెజార్టీతో గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి సచివాలయాన్ని కొనసాగిస్తారనే నమ్మకంతోనే రాజీనామాలు చేస్తున్నట్టు 26వ వార్డు వాలంటీర్లు తెలియజేశారు. 4.5 సంవత్సరాలు వృద్ధులు వికలాంగులకు తెల్లవారుజామున పెన్షన్లను అందజేయడం ఆనందంగా ఉందని అన్నారు. వార్డు వాలంటీర్ల రాజీనామాల పరంపర కొనసాగుతున్నది. మంగళగిరిలోని 26వ వార్డు 15 మంది వార్డు వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా లేఖను మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం వాలంటీర్లను ఆపిన కారణంగా రాజీనామా లేఖలను అందజేశామని అన్నారు. ఎవరి ప్రయోగం బలవంతం లేదని స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్టు స్పష్టం చేశారు. తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తారనే నమ్మకం ఉందని వారన్నారు. 26వ వార్డు 15 సచివాలయం. మేము మా వాళ్ళని ఎవరిని కూడా మమ్మల్ని కానీ మా వాళ్ళని కానీ ఎవరు అభ్యంతరం పెట్టలేదు. మమ్మల్ని అందరినీ కూడా వాలంటరీ వ్యవస్థ నుంచి ఆపేశారు కాబట్టి మేము ఇంకా సేవలు చేయలేని నిమిత్తం మేము ఇంకా అనవసరం అనుకుని మేము రాజీనామా చేసాము. ఇందులో ఎవరి ప్రమేయము లేదు. మా ఇష్టపూర్వకంగా మేము రాజీనామా చేసాం. 15 సచివాలయం నుంచి మేము రాజీనామా చేసాం. ఎంతమంది? 12 మంది చేయడానికి వచ్చాం. అయితే ఏంటంటే మాకు ఎవరు కూడా బలవంతం చేయలేదు. స్వచ్ఛందంగా మేము చేయడానికి వచ్చాం. మన పెన్షన్ చేయడానికి కూడా మమ్మల్ని మార్చారు. మేము చేయాలి 4 సంవత్సరాల నుంచి పొద్దున్న ఉదయాన్ని ఇంటికి వెళ్ళి అందరికీ బయటకు రాకుండా ముసలి మంచాల్లో ఉన్నా కానీ వాళ్ళకి కూడా మేము దగ్గరికి వెళ్ళి ఇంత 4 సంవత్సరాల నుంచి సేవలు చేస్తాం. అలానే సడన్గా ఆపేసారు. ఈ 2 నెలలు మాకు గ్యాప్ ఇచ్చారు. గ్యాప్ ఇచ్చేందుకు మాకు స్వచ్ఛందంగా మేము అనిపించుకొని రాజీనామా చేస్తామని మాకు ఎవరు కూడా బలవంతం ఎవరు చేయలేదు. మేము మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే మేము మళ్ళీ కొనసాగుతాం. మాకు నమ్మకం ఉంది. మాకు ఇప్పుడు మేము ఆపారు కాబట్టి దానికి నిమిత్తం మేము రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఈవీఎంల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ రాజకుమారి తెలియజేశారు. మంగళగిరి నియోజకవర్గంలో పనిచేస్తున్న సిబ్బంది 663 మంది శిక్షణ పొందినట్లు స్పష్టం చేశారు. మంగళగిరి ఆత్మకూరులోని నిర్మల హైస్కూల్ ప్రాంగణంలో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ రాజకుమారి ఆధ్వర్యంలో ఈవీఎంల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంగళగిరి నియోజకవర్గంలో పనిచేస్తున్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈవీఎంలో సమస్య తలెత్తితే ఎలా సమస్య తీర్చాలనే విషయంపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈవీఎంల అవగాహన కార్యక్రమంలో 16, 17 తేదీల్లో 346 మంది పోస్టల్ బ్యాలెట్ శిక్షణ పొందినట్లు స్పష్టం చేశారు. నియామకాలు అందిన వెంటనే డిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ డిసైడింగ్ ఆఫీసర్లకు నియమించబడతారని తెలియజేశారు. ఈవీఎంలపై అవగాహన శిక్షణ పొందిన వారు 663 మంది మన నియోజకవర్గపు అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్ ట్రైనింగ్ పొంది ఉన్నారని అన్నారు. 2వ శిక్షణలో ఏ నియోజకవర్గంలో నియామకంపై స్పష్టత వస్తుందని తెలియజేశారు. మన నియోజకవర్గంలో 300 పోలింగ్ స్టేషన్లు ఉండగా ఒక పోలింగ్ బూత్కు 18 మంది ప్రత్యేక అధికారులు అవసరముంటారని ఆమె తెలియజేశారు. నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరెవరికి ప్రిసైడింగ్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియామక ఉత్తర్వులు అందాయో వారందరికీ కూడా 15, 16 తేదీల్లో మనం ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. నిన్న మనం 317 మంది ప్రిసైడింగ్ అండ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకి ట్రైనింగ్ ఇచ్చాము. ఈరోజు 346 మందికి శిక్షణ ఇస్తూ ఉన్నాం. మొత్తంగా 663 మంది మన నియోజకవర్గంలో పనిచేస్తున్న వాళ్ళు శిక్షణ తీసుకుంటున్నారు. వీరందరూ కూడా సెకండ్ ట్రైనింగ్కి వేరే నియోజకవర్గాలకి వెళ్తారు. అందుకని చెప్పి వీరందరి దగ్గర కూడా మనం పోస్టల్ బ్యాలెట్ గురించి ఫామ్ 12 ఒకటి లోక్సభకి, ఇంకో ఫామ్ 12 అసెంబ్లీకి కూడా మనం తీసుకోవడం జరిగింది. సెకండ్ ట్రైనింగ్లో వీళ్ళకి ఫెసిలిటేట్ చేస్తూ ఎక్కడ ఏ నియోజకవర్గానికి సంబంధించి వీళ్ళు ఎన్నికల విధులు నిర్వర్తిస్తారో అక్కడికే వెళ్ళి మన మంగళగిరి నియోజకవర్గ బ్యాలెట్ అలాగే పార్లమెంట్ బ్యాలెట్ కూడా వాళ్ళకి ఇవ్వడం అన్న జరుగుతుంది. ఈ శిక్షణలో పూర్తిగా ప్రిసైడింగ్ అధికారి యొక్క విధులు ఎలా ఉంటే మిగతా పోలింగ్ అధికారులతో వాళ్ళు ఏ విధంగా సమన్వయపరచుకోవాలి,
అలాగే ఈవీఎంస్ పైన హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, ఏ విధంగా ఈవీఎంస్ పైన ఎన్నికలు నిర్వర్తించాలి అన్నది, వారికి మాక్ పోల్ ఏ విధంగా నిర్వర్తించాలి, యాక్చువల్ పోల్ ఏ విధంగా నిర్వర్తించాలి, ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అన్న విషయం పైన కూడా పూర్తిగా ఈరోజు శిక్షణ ఇవ్వబడుతుంది. మనకి 8 మంది ఏఎల్ఎంటీస్ ఉన్నారు, రిసోర్స్ పర్సన్స్. వాళ్ళు చక్కని శిక్షణ అందిస్తూ ఉన్నారు. పూర్తి మెటీరియల్ కూడా అందివ్వడం జరిగింది. మనకి ఎక్కువగా నియోజకవర్గంలో, మన నియోజకవర్గంలో అయితే మనకి 300 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈచ్ పోలింగ్ స్టేషన్కి ఒక ప్రిసైడింగ్ అధికారి మరియు 5 ఎన్నికల అధికారులు ఉండాలి. అంటే ఈచ్ పోలింగ్ స్టేషన్కి 6 చొప్పున ఉండాలి. 300 పోలింగ్ స్టేషన్స్కి మనకు 1800 మంది అవసరం. కానీ మన దగ్గర వాళ్ళు మన చోట పనిచేయరు, వేరే నియోజకవర్గాల నుంచి వస్తారు. గుంటూరు వెస్ట్లో ఎక్కువ మంది ఎంప్లాయీస్ గుంటూరు వెస్ట్ అండ్ ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీస్లో ఉంటారు కాబట్టి ఎక్కువ మంది శిక్షణ గుంటూరు వెస్ట్ అండ్ ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీస్లో శిక్షణ తీసుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడ మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గుడివాడలో మహాసముద్రం కనిపిస్తోందని వ్యాఖ్య. పలాస ప్రజాగళం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో దొంగలు పడ్డారని అందరం కలిసి కాపాడుకోవాలని పిలుపు. జగన్పై రాయి విసిరిన నిందితులు గుర్తింపు. 5 అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.